ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఆదికాండము 35 చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తూ వచ్చినాడు. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని మరి అతన్ని అనేక జనములకు తండ్రి అగునట్లుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అంటే మొట్టమొదట అతన్ని ప్రత్యేకపరిచేవాడుగా ఉంటాడు. ఆ విధంగా అబ్రహామును ప్రత్యేకపరిచి దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము ఆశీర్వదించబడాలి అంటే మనము అబ్రహాం వలె ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని మనకు కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడైతే అటువంటి జీవితాన్ని నీవు కనబరిచేవాడుగా ఉంటావో, నీవు అబ్రహాము పొందిన ఆశీర్వాదం నీవు కూడా పొందేదవు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన పితరుడైనటువంటి అబ్రహాము యొక్క జీవితంలో వినయము, విధేయత, దేవుని యందు భయభక్తి, మరి లోబడుట మనము గమనించవచ్చు. ఆ విధంగా నీవు నేను జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకొని అనేకులకు ఆశీర్వాద కారణంగా దేవుడు చేసేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఫలించే వారంగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీరు బహుగా ఫలించటం వలన తండ్రికి మహిమ కలిగేదిగా ఉంటుంది. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే మరి తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ ఎలాగో ఫలింపదు అంటున్నాడు. అనగా సంఘమైనటువంటి ఆ యొక్క ద్రాక్షవల్లిలో తీగ అనే విశ్వాసి కలిసి ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఫలించేవాడుగా ఉంటాడు. ఆ విధంగా మనము ప్రభువుతో అన్యోన్య సహవాసం గలవారమై ఆయనతో కూడా మరి మనము నడిచినప్పుడు మన జీవితంలో మనం ఫలించేవారంగా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువుతో సహవాసం కలిసి ఆయనతో మనం ఉన్నప్పుడు సమాధానం కలిగి మనము విస్తరించి ఫలించే వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనము ఫలించి దేవునికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు మాదిరికరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు దైవజనుడు అబ్రహాముతో అన్నాడు, నీవు అనేక జన్మలకు తండ్రిగా ఉంటావు అని సెలవిచ్చినాడు. ఆ రీతిగా ఆత్మీయ జీవితంలో నీవు కూడా అనేక జన్మలకు తండ్రిగా ఉండి దేవుని మహిమపరచుదువుగాక.